ఇండియన్ ఐటీ దిగ్గజం విప్రో ఇంజనీరింగ్ విద్యార్థులు షాక్ అయ్యే న్యూస్ చెప్పింది. ఈ సంవత్సరం నుంచి క్యాంపస్ రిక్రూట్మెంట్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై కాలేజ్ క్యాంపస్ల నుంచి ఫ్రెషర్స్ ను నియమించుకునే ఉద్దేశం లేదని తేల్చేశారు. ఏఐ కారణంగా ఐటీ రంగంలో వచ్చిన మార్పులతో ఒకప్పటిలాగా ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అవసరం లేదు. ఏఐ సహాయంతో తక్కువ మందితోనే పని పూర్తి చేయొచ్చని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. ఒక్క విప్రో మాత్రమే కాదు, ఇతర కంపెనీలు ఇదే బాటలో నడుస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో విప్రో కేవలం 7,500 మంది ఫ్రెషర్లను మాత్రమే రిక్రూట్ చేసుకుంది. ఈ ఏడాది టీసీఎస్ 25,000 మందికి క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఆఫర్లు ఇచ్చిన డిమాండ్లను బట్టే వీటిపై ముందుకు వెళ్తామని చెబుతోంది. ఇకపై ఇన్ఫోసిస్ అయితే ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ వంటి ప్రత్యేక విభాగాల్లో మాత్రమే హైరింగ్ చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఐబీఎం సుమారు 8,000 ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేయాలని చూస్తుంది. పాపులర్ సిఆర్ఎం సాఫ్ట్వేర్ సేల్స్ ఫోర్స్ కొత్త నియామకాలను పూర్తిగా ఆపేసింది. భారతీయ ఐటీ పరిశ్రమల సంఘం నాస్కామ్ నివేదిక ప్రకారం ఐటీ కంపెనీలకు ఆదాయం పెరుగుతున్నా కొత్త ఉద్యోగాలు రావడం లేదు. ప్రస్తుతం కంపెనీల మొత్తం ఆదాయంలో ఏఐ వాటా 5 నుంచి 6% చేరింది. 2026లో ఏఐ ఆధారంగా పనిచేసే 10 లక్షల మందికి కొత్త జాబ్స్ వస్తాయంటున్నారు. కానీ ఇంతకు ముందు సి, జావా వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే సరిపోదు. ప్రాంప్ట్ ఇంజనీర్లు, ఏఐ మేనేజర్లు వంటి కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. మన దేశంలో ప్రతి సంవత్సరం 15 లక్షల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని జాబ్ మార్కెట్లోకి వస్తున్నారు. వీరిలో 40% మందికి మాత్రమే పరిశ్రమకు అవసరమైన స్కిల్స్ ఉంటున్నాయి. ఏఐ స్కిల్స్ ఉన్న వారికి ఇప్పటికీ ప్రీమియం శాలరీలు వస్తున్నాయి. ఏఐ కారణంగా 20 లక్షల ఉద్యోగాలు పోతాయని ఇండస్ట్రీ అంచనా. కానీ కొత్త టెక్నాలజీతో 17 కోట్ల కొత్త అవకాశాలు వస్తాయని చెబుతున్నారు. ఐటీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి వర్తమానం భయంకరంగా కనిపిస్తున్నా ఏఐ స్కిల్స్ నేర్చుకుంటే భవిష్యత్తు బంగారుమయమని ఈ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి.